జై శ్రీమాత్రే నమః. నవరాత్రులు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది దసరా నవరాత్రులు. దసరా నవరాత్రులే కాక మరో 3 గుప్త నవరాత్రులు మన పూర్వీకులు మనకు అందించారు. ఆ గుప్త నవరాత్రులు ఉన్నాయన్న సంగతి కొంతమందికే తెలుసు. ఆ నవరాత్రులు ముందుగా జగజ్జనని అయినటువంటి లలితాదేవి అమ్మవారి నవరాత్రులతో మొదలై అమ్మవారి మంత్రిణీ దేవత శ్యామలాదేవి నవరాత్రులతో ముగుస్తాయి. లలితాదేవి నవరాత్రులు చైత్రమాసంలోను, వారాహిదేవి నవరాత్రులు ఆషాఢ మాసంలోను, దుర్గాదేవి నవరాత్రులు ఆశ్వీజ మాసంలోను, శ్యామలాదేవి నవరాత్రులు మాఘమాసంలోనూ వస్తాయి. ఇప్పుడు ఆషాఢ మాసం అంటే వారాహిదేవి నవరాత్రులు. వారాహిదేవి సప్తమాతృకల్లోనూ దశమహావిద్యల్లోనూ ఒక అధిదేవత. అమ్మవారు వరాహ రూపాన్ని పోలి ఉంటారు. అమ్మవారు అష్టభుజాలలో శంఖచక్రాలు, నాగలి రోకలి, అంకుశం పాశం, అభయవరద హస్తాలను కలిగి ఉంటారు. ఈ అమ్మవారిని చీకటి సమయంలో పూజించాలి. అంటే ఉదయం